చాలా సింపుల్ ప్రాసెస్‌లో రెస్టారెంట్ స్టైల్ కాజు మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఇందులో ఎటువంటి మసాలాలు యూజ్ చేయము. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకుంటున్నాం. ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీడిపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్‌లో బాగా వేయించాలి. దీనికి హై ఫ్లేమ్ పెట్టి జీడిపప్పు మార్చేయకూడదండి. లో ఫ్లేమ్‌లోనే లోపల వరకు పప్పు ఉడికేలాగా నిదానంగా వేయించుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా జీడిపప్పు మొత్తం వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్‌లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ గూడా వేసి, దానిని బాగా వేయించాల్సినంత అవసరం లేదు. మష్రూమ్‌లో వాటర్ పోయేంత వరకు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి వాటర్ అయితే వదిలేసింది మష్రూమ్. సో, ఇప్పుడు నేను మష్రూమ్ మాత్రం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి సోంపు, షాహీ జీరా, లవంగాలు, యాలక్కాయలు, ఒక పువ్వు, దాల్చిన చెక్క వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఇంకొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఏ కర్రీకైనా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్‌లోనే నిదానంగా వెయిట్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నది టమాటా, జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా నానబెట్టుకున్నాను. అందులోనే ఒక 6 టమాటాలేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకున్నా. ఈ పేస్ట్‌ని వేగిన ఉల్లిపాయల్లో వేసి బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఆర్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా కలుపుతూ ఉంటే ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా గ్రేవీ వేగిన దాన్ని బట్టే మనకి కర్రీకి సూపర్ టేస్ట్ వస్తుంది. గ్రేవీలో నుండి ఆయిల్ బయటకి వచ్చినప్పుడే ఏ కర్రీకైనా టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత నేను ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక స్పూన్ మాత్రం చాలా ఎక్కువ వేయకూడదు. మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపాక అందులో మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం వేగాలి. బాగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు గూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు కొద్దిగా టైం పడుతుంది. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకుంటే ఆ పచ్చి వాసన అది పోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ గూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం మష్రూమ్‌కి, జీడిపప్పుకి పట్టే వరకు బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారాలు ఏమన్నా సరిపోకపోతే ఈ స్టేజ్‌లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత వేస్తే అది పచ్చి వాసన వచ్చేస్తుంది. సో, ఇప్పుడే చూసుకొని ఏమన్నా పడింది అనంటే ఉప్పు, కారం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి ఫైనల్‌గా. కసూరి మేతి వేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ మనకొస్తుంది. ప్లస్ ఈ కూర టేస్ట్ గూడా మనం నార్మల్‌గా చేసినా కూడా చాలా బాగా కుదురుతుందండి. అందుకని కొంచెం కసూరి మేతి వేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే చాలు. లేదు నాకు లిక్విడ్‌గా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ ఏసుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఎలాగంటే ఆయిల్ పైకి తేలేంత వరకు హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లో ఆర్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే గ్రేవీ కర్రీని వండుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసాం కదా! అది హై ఫ్లేమ్ పెట్టడం వల్ల అడుగు పట్టేస్తుంది. సో, అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడకబెట్టుకున్నామంటే గ్రేవీ కూడా కరెక్ట్‌గా వేగుతుంది. అంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.